తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజున ఆగస్టు 4వ తేదీ ఆషాఢ బహుళ అమావాస్య ఆదివారం. చాలా ప్రాశస్యం అండి. ఆదివారం అమావాస్యతో కూడుకున్నటువంటి ఆదివారం చాలా అనూహ్యంగా వస్తూ ఉంటుందండి. అందువల్ల దీనికి చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే పితృకర్మలకి చాలా ఉన్నతమైనటువంటి స్థానం. ఎందుకంటే పితృకర్మలు చేయడానికి చాలా మంచి కాలం అనుకోని చెప్పాలి. ఎందుకంటే అమావాస్యతో కూడుకున్నటువంటి ఆదివారం, దానికి చాలా ఉన్నతమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఈ రోజున అమావాస్య మధ్యాహ్నం సుమారుగా 3:50 వరకు ఉందండి. తదుపరి పాడ్యమి ప్రారంభం అవుతుంది, శ్రావణ శుద్ధ పాడ్యమి. అయితే ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం కూడా సుమారు మధ్యాహ్నం 1:50 వరకు ఉంటున్నదండి. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభం. అలాగే ఉదయం అమృతకాలం 7:20 నుంచి 8:50 వరకు కూడా అమృత గడియలండి. మరి దుర్ముహూర్తం వచ్చేపాటికి సాయంత్రం దుర్ముహూర్తం 4:46 నుంచి 5:37 వరకు సాయంకాల దుర్ముహూర్తం ఉంటున్నదండి. మరి ఈ రోజున శుభ కార్యక్రమాలు చేయడానికి చాలామంది ఎవరు ఇష్టపడరు. అమావాస్య కదా, అమావాస్యతో ఏ పని చేయమని. కానీ చాలా వరకు అమావాస్యతో చేసినటువంటి పనికి చాలా ఉన్నతమైనటువంటి స్థాయి లభిస్తుంది. ఎందుకంటే అమావాస్య అంటే పూర్తిగా రవిచంద్రులు కలిసి ఉంటారు అన్నది కదండి. అయితే మంచి చెడు రెండూ కూడా అక్కడ ఉండవు, పూర్తిగా బ్లాక్ అవుతాయి, అంటే స్తంభించిపోతాయి. అందువల్ల ఆ రోజు చాలామంది మన ఉత్తరాది కన్నా దక్షిణాది వాళ్ళు వచ్చే అమావాస్యకి చాలా మంచి ప్రాధాన్యత ఇస్తారు. వారు ఏదైనా అమావాస్య రోజు శుభ కార్యక్రమాలు ఏమైనా ప్రారంభం చేయాలంటే ప్రారంభం చేస్తారు. మరి ఇటువైపు వాళ్ళంతా కూడా మనకి అమావాస్య కాబట్టి ఆ రోజు ఏ పని కూడా మనం అటువైపు మంచి కార్యక్రమాలకి మనం వెళ్ళాం. అది ముందు నుంచి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఈ అమావాస్య రోజున పుష్యమి నక్షత్రం పడడం, ఆదివారం పడడం చాలా ఈ కర్కాటక రాశి వారికి ఒక విధంగా శుభ పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే బుధుడు ధనక్షేత్రంలో సంచారం, వ్యవహార జయం అంటాం. వ్యయాధిపతి 2వ ఇంట్లో సంచారం వ్యవహార జయం ఇస్తుంది. అంటే కోర్టు వ్యవహారాలు అయితేనేమి, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అయితేనేమి. మరి ఆదివారంతో రిజిస్ట్రేషన్ చేయమనుకోండి, సాధారణంగా చెప్తున్నాను, 2వ ఇంట్లో బుధుడు కర్కాటక రాశి వారికి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఆదివారం 2వ ఇంట్లో బుధుడు సంచారం ఈ డాక్యుమెంటేషన్ వర్క్కి, బుధుడు ఎప్పుడు కూడా ఎక్కువగా రిజిస్ట్రేషన్ వర్క్కి మంచి పని చేస్తాడు. మరి బుధుడు ఒక్కడే కాదు కదా, అక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు. కాబట్టి వ్యాపార సంబంధితమైనటువంటి కూడా చాలా ఉన్నతమైనటువంటి లాభాలు సాధిస్తాయి. మనం దాన్ని ఏదైనా ప్రారంభం చేసినట్లయితే ఏ నక్షత్రం వాళ్ళు ప్రారంభం చేస్తే బాగుంటుంది. బుధుడు ధనక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఏదైనా వ్యవహారం తలపెట్టినట్లయితే రేపు మధ్యాహ్నం 4 గంటల తర్వాత, లేదు అంటే దుర్ముహూర్తం అయిపోయిన తర్వాత, సాయంత్రం దుర్ముహూర్తం అయిపోయిన తర్వాత వ్యవహారం ఏదైనా, నూతన వ్యవహారం ఏదైనా ప్రారంభం చేసినట్లయితే చాలా ఉన్నతమైనటువంటి లాభాలని పొందుతారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిష్కారం, వీరికి
గతంలో చెప్పినట్టుగానే ఈ అర్ధాష్టమ శని వలన కాస్త ఆరోగ్యప్రదమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ అన్ని వ్యవహారాల యందు జయప్రదం పొందుతారు. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకు కూడా ఈ ఆరోగ్యప్రదమైన సమస్యలే ఎక్కువగా ఉంటాయి, మానసిక రుగ్మతలు కూడా ఉంటాయి. మిగిలిన వ్యవహారాలన్నీ కూడా వారికి కీర్తి ప్రతిష్టలు అయితేనేమి, వ్యవహార లావాదేవీలు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. వీరు కూడా రేపు ఆదివారం, ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా వారు పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, అదే కర్కాటక రాశి వారు అమావాస్యతో శివ దర్శనం చాలా మంచిదండి. ఈరోజు కనుక ఈ కర్కాటక రాశి వారు శివునికి పంచామృతాలు పట్టుకెళ్ళి అభిషేకం చేయొచ్చు, లేదంటే వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళు నమశివాయ అని చెప్పి, వాళ్ళకి కుదిరితే అభిషేకం, లేదంటే నమశివాయ అని చెప్పి శివుని మీద అవి వేసినట్లయితే, పంచామృతలు తగినంత వేసినట్లయితే వారికి చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు జీవితంలో పొందుతారు. తద్వారా మానసిక రుగ్మతలు తగ్గుతాయి. శివ దర్శనం అంత ప్రధానమైనది. కావున పైన చెప్పిన విధంగా కర్కాటక రాశి వారు మొత్తంగా పునర్వసు 4వ పాదం అయితేనేమి, పుష్యమి 4వ పాదం అయితేనేమి, ఆశ్లేష 4వ పాదం అయితేనేమి, వీరు ఈ అమావాస్యతో కూడుకున్నటువంటి ఆదివారం పడింది కాబట్టి శివ దర్శనం చేసుకుని వారు పంచామృతాలు వాటికి వేసి, పంచామృతాలు కుదరకపోతే కొబ్బరి బొండం చేసుకొని శివ దర్శనం వచ్చినట్లయితే, లేదు ఇంకా అది కూడా కుదరలేదంటే భస్మం అంటే విభూది అండి, ప్యాకెట్ కొనుక్కొని తీసుకెళ్ళి ఆయన మీద వేస్తే, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమి బంధనాన్ ముక్షే మామృతార్, అది విభూది ఆయనకి చాలా ప్రీతికరం కాబట్టి కుదిరితే పంచామృతాలు, లేకపోతే కొబ్బరి బొండం నీళ్ళు, ఇంకా కుదరకపోతే విభూతితో ఆయనకి సమర్పించినట్లయితే వారికి అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించడానికి సూచనగా కనిపిస్తున్నదండి. స్వస్తి.